టీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ రక్తదాన శిబిరం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన యువతతో పాటు మహిళలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయటం విశేషం. ఈ కార్యక్రమంలో మొత్తం 430 మంది రక్తదానం చేశారు. మండలాల వారీగా వివరాలు: కనిగిరి టౌన్ 123 మంది, పామూరు 75 మంది, సిఎస్పురం 75 మంది, హెచ్చంపాడు 52 మంది, కనిగిరి రూరల్ 47 మంది, వెలిగండ్ల 37 మంది, పీసిపల్లి 21 మంది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సర్టిఫికేట్ అందజేయడంతో పాటు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్తదానం చేసిన దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలను తెలియజేస్తూ మానవ సేవే మహత్తర సేవ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో లోకేష్ మీద ఉన్న అభిమానంతో పామూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రత్తిపాటి నరసింహులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమని అన్నారు. అలాగే సిఎస్పురం మండలం చింతలపూడి గ్రామానికి చెందిన వరలక్ష్మి ప్రసాద్ దంపతులు కలిసి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు అని అన్నారు. ఇంకా ఒకరు 151సారి, మరొకరు 51సారి రక్తదానం చేయటం ఈ శిబిరానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది అని అన్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన ఈ రక్తదాన శిబిరం సమాజంలో సేవాభావాన్ని మరింత బలపరచాలని ఉగ్ర నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.